గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాస్పిటల్కి వచ్చారు. ఇదే నేపథ్యంలో పోలీసులు గేట్లు వేసేశారు, లోపలికి ఎవరిని వెళ్ళలేకుండా. దాంతోపాటుగా పాత గుంటూరు సిఐ దౌర్జన్యం చేశారు లేళ్ల అప్పిరెడ్డి పైన. అప్పిరెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి గేట్లు వేయడం ఏంటి? ఎప్పుడన్నా చూసారా? ప్రజాప్రతినిధులు లోపల రానివ్వకపోవడం ఏంటి? ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త శకానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో గేట్లకు తాళాలు వేసేస్తా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆయన తీవ్రవాదా, లేకపోతే దేశద్రోహా, లేకపోతే రాజద్రోహం ఏమైనా చేశాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీడియా వ్యవహారాలు చూస్తున్నటువంటి శ్రీహరి గారిని, ఆయన మీద ఎటువంటి క్రిమినల్ చరిత్ర కూడా లేదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, ఏదో మెడికల్ టెస్టుల కోసం తీసుకొచ్చారు. మేము వ్యక్తిగతంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే పేషెంట్స్ చూడటానికి హాస్పిటల్కి రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా గేట్లు వేసి నిర్బంధాలు, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారో అసలు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇటువంటి పోకలతో, ఇటువంటి నిర్బంధాలతో అడ్డుకోవడం ద్వారా ఏదో సాధిస్తామని అనుకుంటే పిచ్చి పొరపాటు. ఇవాళ మాకు చట్టాలను గౌరవిస్తా ఉన్నాం. చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారినప్పుడు మేము న్యాయస్థానాలు తలుపు తడతానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి వారు ఎన్ని చేసినా మేము భయపడే పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదన్న అంశం మాత్రం గట్టిగా చెప్పదు. పదే చెప్తూ ఉన్నారు వేరే పేషెంట్ చూడటానికి వచ్చాయని. కానీ పోలీసులు మీ పట్ల వ్యవహరించిన తీరు ఎలా చూస్తారు? ఏమో వాళ్ళు కాకి చొక్కాల మాటన ఇవాళ ఈ ప్రభుత్వానికి పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేదు. చాలా స్పష్టంగా చెప్పారు వేరే పేషెంట్ చూడటానికి వచ్చానని. దానికి మరలా డిఎస్పీ గారు వచ్చిన దాకా లోనకి వెళ్ళడానికి కూడా తలుపులేసి తలుపులు తాళాలు వేసేస్తా ఉన్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. నేను ఒక ఎమ్మెల్సీని, నేను వాళ్ళ చెప్పే ఆయన కూడా కొత్తగా వచ్చినట్టున్నాడు, ఆయన కూడా చెప్పే ఎమ్మెల్సీని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద అసలు ఇటువంటి పోకడలతో ప్రజాస్వామ్యానికి ఏం చేద్దాం అనేది, ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలే నిర్ణయిస్తారు. ఆసుపత్రిలోకి ఒక ఎమ్మెల్సీని వెళ్ళలేకుండా 20 నిమిషాల పాటు గేట్లు వేసారంటే ఎట్లా చూడాలి? ఇది అసలు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. పదే చెప్తా ఉన్నాం, ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం లేనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా కనబడతా ఉంది, కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా లోపలికి వెళ్ళనివ్వకుండా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లోపల అక్కడ గేట్ దగ్గర పోలీసులు ఉన్నారు. పోలీసులు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పూర్తిగా గేట్లు దగ్గరే ఉన్నారు. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎమ్మెల్సీని కూడా దాదాపు 20 నిమిషాల పాటు బయటే ఉంచారు. పూర్తిగా హాస్పిటల్ మెయిన్ అత్యవసర విభాగానికి సంబంధించి గేటు కూడా వేసేయడం జరిగింది. ఎమ్మెల్సీని దాదాపు 20 నిమిషాల పాటు గేటు వేసి అట్లనే ఉంచడం కూడా జరిగింది. చివరికి డిఎస్పీ వచ్చి ఎమ్మెల్సీని లోపలికి పంపారు. అయితే ఎమ్మెల్సీ చెప్తూనే ఉన్నారు, వేరే పేషెంట్ ని చూడటానికి నేను వచ్చాను, ఖచ్చితంగా నన్ను లోపలికి పంపాలి, నేను ఒక ఎమ్మెల్సీని అని చెప్తున్నా పోలీసులు మాత్రం పాత గుంటూరు సిఐ లోపలికి వెళ్ళలేకుండా ఆయన్ని నెట్టేయడం కూడా జరిగింది. ఆయన పైన దౌర్జన్యం, ఒక విధంగా దౌర్జన్యానికి పాల్పడినట్లు కూడా చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే పూర్తిగా శ్రీహరి మెడికల్ టెస్టులు పూర్తి చేసుకుని ఇప్పటికే మెడికల్ దాదాపు 2.5 గంటల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పూడి శ్రీహరికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మెడికల్ టెస్టులు కూడా పూర్తయినాయి. ఆయన్ని గుంటూరులోని కోర్టుకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు పోలీసులు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.